జగనన్న వదిలిన బాణాన్ని అంటూ గత ఎన్నికల వరకు ప్రచారం చేసిన వైఎస్ షర్మిల ఇప్పుడు జగన్ పైనే ఎక్కుపెట్టింది. కడప ఎంపీగా పోటీ చేస్తున్న పీసీసీ ప్రెసిడెంట్ షర్మిల వైఎస్ వివేక హత్య కేసులో నిందితుడైన కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై పోటీకి దిగారు. ఆమె ఇప్పటికే కడపలో బస్సు యాత్ర చేపట్టి జగన్ మీద, ఆయన ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిస్తున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వాన్నే కాదు, పులివెందులలో ఆయన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా ఓడించాలని షర్మిల ఇస్తున్న పిలుపు రాజకీయంగా మంటలు పుట్టిస్తోంది. మరోవైపు సొంత బాబాయిని చంపిన హంతకుడు అవినాష్ రెడ్డికి జగన్ టికెట్ ఇచ్చారని వైసీపీ ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తున్నారు షర్మిల. ఆమెతో పాటు వివేక కుమార్తె వైఎస్ సునీత ప్రచారంలో పాల్గొంటూ వైసీపీ బ్రదర్స్ ను టార్గెట్ చేస్తూ కాకరేపుతున్నారు. దాంతో వైఎస్ ఫ్యామిలీలో ఎవరి వైపు ఉండాలో తేల్చుకోలేక వైఎస్ అభిమానులు దిక్కులు చూడాల్సి వస్తోంది. ఆ క్రమంలో ఇప్పటికైతే షర్మిల కానీ సునీతకు కానీ జగన్ వైపు నుంచి కౌంటర్లైతే పెద్దగా పడటం లేదు. జగన్ సైతం తన బస్సు యాత్రలో తన చెల్లెళ్లు చంద్రబాబు ట్రాప్ లో పడ్డారని మాత్రమే అన్నారు. అంతకుమించి కామెంట్స్ ఏం చేయలేదు. అడప దడప ప్రభుత్వ సలహాదారు సజ్జల, విజయసాయి వంటి వారు ఆ అక్క చెల్లెళ్లపై కామెంట్స్ చేస్తున్నా అవి పబ్లిక్ కు పెద్దగా రీచ్ అవ్వడం లేదన్న అభిప్రాయం ఉంది. దీంతో కడప రాజకీయాల్లో మరీ ముఖ్యంగా కాంగ్రెస్ దూకుడుతో వైసీపీ డిఫెన్స్ లో పడినట్టు కనిపిస్తోంది. ఆ లోటును భర్తీ చేయడానికి దూకుడు పెంచి క్యాడర్ జోష్ తీసుకురావడానికి వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి రంగంలోకి దిగబోతున్నారన్న వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆమె పులివెందులతో పాటు కడప లోక్సభ సెగ్మెంట్ వ్యాప్తంగా ప్రచారం చేస్తారంటున్నారు. అంటే కడప ఎంపీగా షర్మిల పోటీ చేస్తుండటంతో ఆమెకు కౌంటర్ గా మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారతి ప్రచారం సాగుతుందన్నమాట. అదే జరిగితే వదినా మరదళ్ల పొలిటికల్ ఫైట్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా తయారైంది. గత ఎన్నికల వరకు షర్మిల తన అన్న వెంటే ఉన్నారు. భారతి ఇంతవరకు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వలేదు. గత ఎన్నికల్లో పులివెందులలో ప్రచారానికే పరిమితమయ్యారు. ఇప్పుడు మరదలే తన భర్తకు ప్రత్యర్థిగా మారటంతో ఆ వదిన రియాక్షన్ ఎలా ఉంటుంది? భారతి తన మరదలు ప్రశ్నలకు, విమర్శలకు ధీటైన జవాబు చెబుతారా అన్న చర్చ నడుస్తోంది. జగన్ బస్సు యాత్ర ఈ నెల 21తో ముగియనుంది. ఈ నెల 22న పులివెందుల నుంచి వైసీపీ అభ్యర్థిగా ఆయన నామినేషన్ దాఖలు చేస్తారని అంటున్నారు. నామినేషన్ తర్వాత జగన్ హెలికాప్టర్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారానికి వెళ్తారు. ఇక జగన్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన దగ్గర నుంచి పులివెందులతో పాటు కడప లోక్సభ స్థానంలో భారతి ప్రచార బాధ్యతలు చేపట్టే అవకాశం కనిపిస్తోంది. గత ఎన్నికల్లో భారతి పులివెందులలో ప్రచారం నిర్వహించినప్పటికీ అప్పటి పరిస్థితులు ఇప్పుడు లేదు. జగన్ సొంత చెల్లెలు ప్రత్యర్థిగా మారి సవాల్ చేస్తున్నారు. దాంతో వైఎస్ అభిమానుల్లో చీలిక కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో షర్మిల, భారతీల మధ్య రాజకీయ విమర్శలు ఏ స్థాయిలో ఉంటాయో అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. భారతీ రాజకీయ విమర్శల జోలికి పోకుండా వైసీపీ ప్రభుత్వం చేపట్టిన విజయాలను, ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాల గురించే ఎక్కువగా ప్రచారం చేస్తున్నారని వైసీపీ ముఖ్యులు అంటున్నారు. అయితే ఆమె ప్రచారం స్టార్ట్ చేస్తే మరదలు షర్మిల సంధించే విమర్శనాస్త్రాలకు సమాధానం చెప్పక తప్పదన్న వాదన వినిపిస్తోంది. మొత్తానికి వదిన మరదళ్ల సిగపట్లు ఎలా ఉంటుందో వేచి చూడాల్సి ఉంది. Like, share and subscribe to Rajaniti channel.